వ్యసనంగా మారిన సెల్ ఫోన్ వినియోగం, పెరుగుతున్న నిద్రలేమి సమస్యలు, బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు నాని. నాకు తెలిసినంత వరకు మా కాలంలో మా తాత అనగాని మా అమ్మలు అనగాని కిందట స్థానంలో అంటే ఇప్పుడు జనరేషన్ కాకుండా ముందు ఒక టీవీ అవని సెల్ అవని ఏదేమైనా సరే టైంకి ఫుడ్ తినేసి పడుకోవడం గట్రా జరిగేది. ఇప్పుడు వచ్చి జనరేషన్ ఈ కాలంలో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ముసలోళ్ళ దగ్గర నుంచి రేపో మాపో అనుకునే వాళ్ళ దగ్గర కూడా ప్రతి వాళ్ళ దగ్గర సెల్ అవని టీవీ అవని ఏ వస్తువు కూడా వదలట్లేదు. చంటి పిల్ల అవని పెద్దోళ్ళని ఎవరైనా ఈ ఫోన్ అనేది చాలా వరకు నైట్ 11 అవని 12 అవని దాన్ని యూజ్ చేయడం వల్ల కంటి కింద అనేది చిన్న మచ్చల్లాగా వచ్చి నిద్రకు డిస్టర్బ్ అయిపోయి చాలా విపరీతంగా నిద్ర పట్టపోవడం, దానివల్ల తలనొప్పి రావడం, హెడ్ఏక్ రావడం, స్పెట్స్ పడిపోవడం ఇలాగ ఎన్నో జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే నేను చెప్పదలిచేది, మనం ఏదైనా ఏ వస్తువైనా కొంతవరకు లిమిట్ వరకు కొంతవరకే దాన్ని ఉపయోగించాలి. దాని మొబైల్ ఉందంటే మొబైల్ కొంతవరకు, టీవీ ఉందంటే దానికి కొంతవరకు, ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా ఏదైనా సినిమా రావని, ఒక సీరియల్ రావని, ఏదైనా రావని అలాగే టీవీకి అతుకుపోవడం, బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకొని టీవీ దగ్గర బ్రేక్ వచ్చినా సరే కనీసం మంచం దిగ్గు కూడా బయటకు వెళ్ళట్లేదు, అలాగే టీవీ చూసుకుని ఉండిపోతారు. చిన్నపిల్లలని పెద్దలని సెల్ కూడా ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన కాడి నుంచి చిన్నపిల్లకి తినిపించాలన్నా సెల్లే, చిన్నపిల్లలను పడుకోబెట్టాలన్నా సెల్లే, ఆ పాపను ఊరుకోబెట్టాలన్నా సెల్లే. అలా సెల్ వల్ల ఏంటంటే వైరేషన్ అనేది ఎక్కువ అయిపోయి దానివల్ల వాళ్ళు సెల్కి ఎడిట్ అయిపోతున్నారు. ఇప్పుడు నుండి వచ్చే చిన్నపిల్ల కూడా బొమ్మలు చూస్తేనే అన్నం తింటుంది, బొమ్మలు చూస్తేనే పడుకుంటుంది, బొమ్మలు చూస్తేనే అలా మనం అలవాటు చేస్తే ఇంకా రేపు ఫ్యూచర్లో అనేది ఇంకా దానికి వాళ్ళు ఎడిట్ అయిపోతారు. దానివల్ల నేను చెప్పవలసింది ఏంటంటే మనం ఏ వస్తువైనా సరే కొంతవరకు కంట్రోల్ చేయించాలి, కొంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి, కొంతవరకే దాన్ని యూజ్ చేయాలి. మనకు అదే వస్తువు అదే ప్రపంచం అదే ఇది అనుకోవడం వల్ల నిద్రకి చాలా వరకు మెయిన్ అండి, నిద్ర డిస్టర్బ్ అయిపోతాం. నిద్ర అంటే నేనే ఉన్నాను ఆఫ్కోర్స్, ఎవరి దాకా ఎందుకు, నేను 10:30 దాకా సెల్ చూస్తే నాకు 12 దాకా నిద్ర రాదు. మళ్ళీ ఆ సెల్ లాకేసి పక్కన పెట్టానంటే మళ్ళీ ఆ సెల్లే తీస్తాను, మళ్ళీ సెల్లే చూస్తాను. అలా సెల్ చూడడం వల్ల నాకు హెడ్ఏక్ ఇంకా ఎక్కువైపోయి నాకు రేపు మాపు స్పెట్స్ కూడా పడిపోతాయి. అంటే అలా వచ్చేస్తుంది. మా పాపకి 7 years. మొన్న అలాగ సెల్ అలవట్లేదు, కానీ వాళ్ళ మమ్మీ సెల్ అలవాటు చేయడం, తను అలా సెల్కి ఎడిట్ అయిపోయి ఆ సెల్ చూడడం, మా పాపకి కిందన చాలా వరకు మచ్చలు వచ్చాయి. మేము డాక్టర్కి ఇలా చూపిస్తే డాక్టర్ వెంటనే అన్నారు, మీ పాప ముందు సెల్ చూస్తుందా ఎక్కువ అని అడిగారు. అవును సార్ చూస్తుంది అని. ముందు దాన్ని ఆ బ్యాడ్ అలవాటుని ముందు మీరు ఎంత దూరం చేస్తే మీ పాపకి అంత మంచిది, లేదంటే దానివల్ల హెడ్ఏక్ ఎక్కువైపోవడం ఏంటి, స్పెట్స్ పడడం ఏంటి, బ్రెయిన్లో ఎన్నో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీకు తెలిసే ఉంటుంది అన్నట్టు చెప్పారు. నా అభిప్రాయం ఎంతో అయితే వరకు చాలా వరకు సెల్ అవని టీవీ అవని ఏ వస్తువైనా సరే బ్రైట్నెస్కి సంబంధించింది, కంటికి సంబంధించింది ఏదైనా సరే కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా వల్ల అయితే నేను తెలియపరచుకుంటున్నాను. పెద్దవారని ఇప్పుడు ఏంటంటే చిన్నవాళ్ళనే కాదు, పెద్దవారు కూడా ఒకప్పుడు అయితే పెద్దవారు ఏంటంటే టైం 8 అవుతుంది తినేసి పడుకోరని తిరిగి మనల్ని కేకేసేవారు. ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ జనరేషన్లో మనమే వాళ్ళని పిలిచి అమ్మ రా అన్నం వేయండి, అమ్మ రా భోజనం పెట్టండి అని పిలిచినంత వరకు వాళ్ళ టీవీ దగ్గర నుంచి రావట్లేదండి. నేనైతే ఇది చాలా ఫేస్ చేస్తున్నాను. ఏ ఇంట్లో అవని ముసలావిడ అవని ఎవరావని ఆవిడ కంటికి కనబడిపోయినా చెవికి వినబడిపోయినా అలాగ టీవీ చూసుకొని ఉండిపోతుంది. ఆ బ్రైట్నెస్ పెట్టడం పెద్ద టీవీలు ఇంతకుముందు అంటే ఈ చిన్న టీవీలు ఏదో చూసి చూడనట్టు ఉంది. ఇప్పుడంటే పెద్ద 55 ఇంచులు 65 ఇంచులు టీవీలు కొనిసుకోవడం, వాటికి అలాగ అతికిపోవడం, వాళ్ళు పెద్దవాళ్ళే తిరిగి భయం చెప్పకుండా వాళ్ళే ఇంకా ఎడిట్ అయిపోతే ఇంకా న్యూ జనరేషన్ అనే వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడం కష్టమని ఇంకా వాళ్ళకి మనం ఇంకా భయం చెప్పాలి, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలిసినంత వరకు అదైతే దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. యూత్గా మెసేజ్ అయితేనే సెల్ అనేది ఏ వస్తువైనా సరే సెల్కి సంబంధించింది అయితే దానికి ఒక లిమిట్ అన్న, ఒక ఫోన్ కాల్ సెల్ అనేది కనిపెట్టింది దేనికి, మనం ఎవరైనా లాంగ్గా ఉంటే ఒక ఫోన్ చేసుకొని వాళ్ళతో ఎలా మాట్లాడుకున్నాం అంతవరకే ఫోన్ ఉపయోగించుకోవాలి. ఈ స్మార్ట్ ఫోను ఐఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వీడియో కాల్, మనిషి దూరంగా ఉన్నాడు వీడియో కాల్ చూసుకోవడానికి మనం ఫోన్ అనేది అంతవరకు ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇవేవి ఇప్పుడు స్టార్టింగ్ నుండి వచ్చిన కాదు కదా, ఒకప్పుడు మనిషి ఎక్కడ ఉన్నాడంటే ఒక కాయిన్ బాక్స్కి వెళ్ళి ఒక ఫోన్ చేసుకొని 10 నిమిషాలు మాట్లాడుకునేవారు. అలాగే మెయింటెన్స్ చేయండి. నీ చేతిలో ఫోన్ ఉంది కదండి, గంటలు మాట్లాడడం ఎందుకు, గంటలు మాట్లాడి మళ్ళీ స్టేటస్లు పెట్టుకుంటారు, నేను ఆడితే 20 గంటలు మాట్లాడాను 10 గంటలు మాట్లాడాను. ఇదే కాయిన్ బాక్స్ ఉంటే నీకు నిజంగా ప్రేమ ఉంటే కాయిన్ బాక్స్లో నువ్వు అంతసేపు మాట్లాడగలవా? రూపాయి వేసి అమ్మో రూపాయి అయిపోతుంది కదా చాలని 60 సెకండ్లు మాత్రమే మాట్లాడతావు. మరి అటువంటిది ఇప్పుడు నీ చేతిలో అన్లిమిటెడ్ వచ్చింది, అన్లిమిటెడ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత నువ్వు ఎందుకు అంత గంటలు చేస్తున్నావు అంటే నీకు డబ్బులు ఒకప్పుడు వస్తున్నప్పుడు కాబట్టి ఫ్రీ కాబట్టి లిమిటెడ్ తక్కువ కాబట్టి నీకు ఏంటంటే అప్పుడు డబ్బులు ఎక్కువ కాబట్టి ఆ తక్కువ మాట్లాడాలని ఇవన్నీ పెట్టావు. ఇప్పుడంటే ఫ్రీ కాబట్టి నువ్వు ఎంతైనా మాట్లాడుకోవచ్చా? అది కాదు, డబ్బులు ఫోను ఇంపార్టెంట్ కాదు, నీ ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్. నీ ఆరోగ్యానికి వాల్యూ ఇస్తే అది 10 మందికి చల్లగా ఉంటుందని నా యూత్ తరపున నేను కోరుకునేది అయితే అదే అన్నయ్య. పేరు కనకలక్ష్మి అమ్మ.
అదే టీవీ వల్ల ఫోన్ వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు పిల్లలు, ఎక్కువసేపు చూడకూడదు అని మేము అనుకుంటున్నాం. అందరూ కూడా అదే పాటించాలని అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా మేము కూడా అందరం కూడా 1 గంట 12 గంటల వరకు చూస్తే 1 గంట వరకు నిద్ర పట్టకపోవడం, మార్నింగ్ కూడా బేగ లేగలేకపోవడం, పిల్లలు కూడా అలాగే అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా అలాగే అవుతున్నారు. అందరూ దయచేసి టీవీని ఎక్కువగా చూడకండి, ఫోన్ ఎక్కువ యూజ్ చేయకండి. ఫోన్ వల్ల అంటే మరి ఫోన్ ఎక్కువ చూడడం వల్ల నిద్ర పట్టకపోవడం, తెల్లవారు లేగలేకపోవడం, పిల్లలు కూడా ఎక్కువ ఎడిట్ అవుతున్నారు. మన వల్ల పిల్లలు కూడా ఎడిట్ అవుతున్నారు ఫోన్కి, టీవీకి. పెద్దవాళ్ళు ఏదైనా తగ్గిస్తే కదా పిల్లలు కూడా అవన్నీ తగ్గించుకుంటారు. పెద్దవాళ్ళే చెప్పాలి ఏదైనా. మనం ఎడిట్ అయిపోవడం వల్ల పిల్లలు కూడా అలాగే అవుతున్నారని మీ అభిప్రాయం. పేరు లక్ష్మణ్. ఒకప్పుడు మా అమ్మ నాన్న యూజ్ చేసేటప్పుడు మొబైల్ ఎక్కువగా ఉండేది కదా, కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి. సో దానివల్ల ఎక్కువగా యూజ్ చేసేవారు కదా. అది కాక కొంతమందికి మొబైల్స్ లేకపోయినా సరే డబ్బా కాయిన్స్ ఉండేవి. సో ఎక్కువగా మాట్లాడేవారు కాదు, మహా అయితే 1 minute 2 minutes మాట్లాడేవారు. అప్పుడు టీవీలు కూడా ఎక్కువ శాతం ఉండేవి కాదు, ఓన్లీ డబ్బా టీవీలు ఉండే, అది కూడా కొంతమంది ఇంట్లో ఉండేవి. అందరు కలిసి ఒక దగ్గర ఉండి ఒక దగ్గరే చూసేవారు. 9, 8 అవగానే మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు వచ్చేటప్పుడు టెలివిజన్ ఎలాగంటే ఇప్పుడు వచ్చే జనరేషను నైట్ 12 o'clock చూస్తున్నారు, 12 వరకు చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే లైట్స్ అన్ని ఆఫ్ చేయడం వల్ల ఐకి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నిద్ర ఉండదు సరిగ్గా, 8 hours నిద్ర ఉండదు. ఎర్లీ మార్నింగ్కి కొంతమంది లేకపోతున్నారు కూడా. ఇంకోటి ఏంటంటే మొబైల్స్ ఎక్కువ డేటా ఇది ఎంబీస్ యూజ్ చేస్తున్నారు కదా. మొబైల్స్ యూజ్ చేయడం వల్ల నైటు కొంతమంది 3 వరకు 4 వరకు యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఐ ఎఫెక్ట్ అవుతుంది. ఫోన్ వల్ల రేడియేషన్ ఎక్కువ కదా, సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. హాయ్ అండి, నా పేరు అవిన్ డోక్లా. సో బేసికల్లీ మా చిన్నప్పుడు అంటే ఇట్స్ లైక్ అరౌండ్ 2000s and 90s వీ యూస్ టు హ్యావ్ ప్రజెంట్ సమ్మర్ సీజన్ అండ్ వీ యూస్ టు హ్యావ్ అ కామెంటరీ. అండ్ కామెంటరీలో ఉన్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, తిరిగి మంచిగాను ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడైతే నాకైతే ఎక్కడ ఏ స్టూడెంట్స్ కానీ ఏ చిల్డ్రన్ కూడా బయట కనబడినట్టు ఏం అనిపించలే. ఎందుకు కనిపించట్లేదంటే ఎవ్రీబడి ఈస్ అడిక్టెడ్ టు ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ థింగ్స్ హ్యాజ్ ఆఫ్ నౌ. పేరెంట్స్ కూడా చాలా వరకు వాళ్ళ పని సులువు అవ్వడానికి వాట్ దే డూయింగ్ ఈస్ దే గివింగ్ ద చైల్డ్ ఆ మొబైల్ ఇచ్చేస్తున్నారు. సో ఆ పిల్లోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని స్క్రోల్ చేస్తూ, ఈవెన్ పెద్దోళ్ళ కంటే పిల్లలు ఇంకా త్వరగా యాక్సెస్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ మా నైబర్ ఇంట్లోని ఒక 2.5 year పాప ఉండే, తను కూడా అన్లాక్ చేసేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటేనే ఫుడ్ తినడం అలాంటివి కూడా చేస్తున్నాను అనమాట. సో ద థింగ్ ఈజ్ పీపుల్ లాస్ట్ దట్ ఒరిజినల్ థింగ్. అంటే ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ పాడవడం, వీళ్ళు ఇబ్బందిగా క్రియేట్ చేయడం. దానివల్ల ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పని ఈజీ అవుతుంది కదా, మా పని సులువు అవుతుంది కదా అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ ఐ, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ బ్రెయిన్. తర్వాత థింకింగ్ ప్రాసెస్ కూడా డిలే అవుతుంది. మెనీ రిపోర్ట్స్ అరౌండ్ ది కంట్రీ, మెనీ రిపోర్ట్స్ అరౌండ్ ది వరల్డ్ వేర్ చిల్డ్రన్ ఆర్ మెంటల్లీ గెట్టింగ్ ఇల్డ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లేటర్ ఆన్ ఆ ఒక్క గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే రీక్రియేటింగ్ పవర్ కానీ పీపుల్ ఆర్ గోయింగ్ టు లూజ్. సో దానివల్ల మన ఓన్ కిడ్స్కి, మన ఓన్ జనరేషన్కి వీఆర్ మనమే స్పాయిల్ చేసి వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ని కంప్లీట్గా లేకుండా, లేకపోతే వాళ్ళ థింకింగ్ పవర్ని ఏంటంటే నాశనం చేసిన వాళ్ళు అవుతున్నాం. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ చేంజెస్. ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, నేటివ్ గేమ్స్ కానీ, నేటివ్లో ప్రజెంట్ డే ఉన్న గేమ్స్ కానీ ఏది కూడాను పీస్ని ఎంకరేజ్ చేసేటట్టు, లేకపోతే ఇంకా అంటే రీక్రియేటింగ్ పవర్ని ఇంక్రీజ్ చేసినట్టు ఏ గేమ్స్ లేవు. ఎన్నీను ఫైర్తో చంపేయడం, లేకపోతే గన్ షూటింగ్, లేకపోతే ఏదైనా అంటే కిల్ అంటే నెగిటివిటీని, వైలెన్స్ని ఎంకరేజ్ చేసే గేమ్స్ ఎక్కువైపోవడం వల్ల పిల్లలు కూడాను వాళ్ళు ఆడుకునే దాంట్లో కూడాను వెళ్ళి అలాగే బిహేవ్ చేయాలి, అలాగే చేయాలి అనుకున్నట్టు తయారవుతున్నారు. సో నో సాఫ్ట్ గేమ్స్, నో సాఫ్ట్ ఎన్వైర్న్మెంట్, నో సాఫ్ట్ రీక్రియేషన్ ప్యానెల్, దిస్ లీడింగ్ టు ఆ డివాస్టేటింగ్ థింగ్. అదేంటంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా వితిన్ 2-3 yearsలో లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఇట్ విల్ బీ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ ప్రజెంట్ కిడ్స్ లైక్ జెన్జీ కిడ్స్, తర్వాత జెన్జీ నుండి ఆల్ఫా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కిడ్స్ కూడా జనరేషన్స్ దే లాస్ట్ ద కంప్లీట్ పేషెన్స్. అంటే ఏదైనా ఆన్సర్ చేయాలన్నా కూడాను దే ఆర్ నాట్ రెడీ టు గివ్ అ ప్రాపర్ ఆన్సర్. వాట్ ద ఎన్వైర్న్మెంట్ వి క్రియేట్, ద సేమ్ ఎన్వైర్న్మెంట్ రిఫ్లెక్ట్స్ టు us. So we request to all the parents to create a better environment for better children, so that helps them for the better future of their kids. Apart of this, అంటే అరౌండ్ 80s తర్వాత లేకపోతే 90s తర్వాత ఉన్న ఎల్డర్స్ కూడా, అంటే దానికి ముందున్న వాళ్ళు అంత ఫోన్ ఎడిక్ట్స్ ఏం లేరు. బట్ ఇప్పుడు ఏంటంటే
యంగ్ పేరెంట్స్ అంటే కొత్తగా ఒక లాస్ట్ 10 yearsలో మ్యారేజ్ అయిన పేరెంట్స్ కూడాను అంటే దే మేబీ ఆఫ్ ది వర్క్ షెడ్యూల్స్ వర్క్ థింగ్స్ డైలీ ఆఫీస్ అంతా సిస్టంలో ముందు కూర్చుంటాం, తర్వాత సిస్టంలో ముందు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అగైన్ ఎండ్ ఆఫ్ ది డే వి స్టార్ట్ స్క్రోలింగ్ టిల్ ద బెడ్ టైం. లాస్ట్లో అని పక్కన వాళ్ళ ఫేస్ చూసి పడుకోవడం దానికంట ఫోన్ చూసి పడుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో దట్ ఈస్ లైక్ మనం ఏమనుకుంటామంటే ఈ ఎండ్ ఆఫ్ ది డే న్యూస్ తెలుసుకోవాలి కదా, ఏమేమవుతుందో తెలుసుకోవాలి కదా, లేకపోతే ఏం రీక్రియేషన్ అవుతుందో చూసుకోవాలి కదా అనుకుంటాం. లో లైట్లో ఫోన్లు చూడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఎలక్ట్రానిక్స్ తలదర పెట్టుకొని పడుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మెనీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే మైండ్ చాలా డివాస్టేటింగ్ మోడ్లో పడుకోవడం. అట్ ది సేమ్ టైం కొందరికి అంటే దేర్ ఇస్ అ సైకాలజీ థింగ్ వేర్ లాస్ట్ చూసి పడుకునేది ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో, లేకపోతే ఏదైతే అది ఏదైనా యానిమల్స్ కోసం చూడడం, వైల్డ్ యానిమల్స్ కోసం చూడడం, లేకపోతే స్నేక్స్ కోసం చూడడం, లేకపోతే ఏదైనా మర్డర్ సీన్స్ చూడడం, లేకపోతే ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండా మన డ్రీమ్స్లో స్పాయిల్ చేసేటట్టు అంటే వీఆర్ రీక్రియేటింగ్ ఇన్సైడ్ అవర్ స్లీప్. సో దీనివల్ల ఏంటంటే మన మైథలాజికల్ అన్ని పక్కన పెడేస్తే ఇంతకుముందు మైథలాజికల్గా వింటూ పడుకునేటోళ్ళం, లైక్ స్లోగన్స్ కానీ లేకపోతే ప్రేయర్స్ కానీ వింటూ పడుకునేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ స్లోగన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ యూర్ వాచింగ్ ఈస్ సమ్ డెడ్లీ న్యూసెస్. అంటే న్యూస్ ఛానల్స్లో కూడా ప్రజెంట్ ఎక్కువ ట్రెండ్ అయ్యేది అన్నీ ఏముంటాయంటే ఎఫెక్టింగ్ ప్రోగ్రామ్స్, లైక్ ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ రేస్ అవుతే అవే కదా న్యూస్ ఛానల్స్లో వస్తాయి. సో మనం అబ్జర్వ్ చేసి పడుకోవడం వల్ల ద థింగ్ ఈస్ వీఆర్ డిస్టర్బింగ్ అవర్ థింకింగ్ ప్రాసెస్ అండ్ వీఆర్ డిస్టర్బింగ్ అవర్ అంటే మన ఓన్ మెంటల్ హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకునే వాళ్ళు అవుతున్నాం. సో బెటర్ టు అవాయిడ్ ఫోన్స్. అండ్ పెద్దలనే కాదు, ఈవెన్ ద యంగర్స్ ఆర్ ది ఎల్డర్స్ ఒక పర్టికులర్ టైం తర్వాత వీ షుడ్ సే no to the phones before bedtime so that it will help us in mentally and physically disorders lekunda help అవుతాయి. He has a young person talking here, something really smart in us will help the society. Something really smart with the gadgets never helps us, never helps the society. సో ఎందుకంటే గ్యాజెట్స్ ఏవైనా సరే అంత స్మార్ట్గా ఉన్నాయా అంటే మన వర్క్ని తగ్గిస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ఇట్స్ నాట్ లైక్ మన పనిని తగ్గించట్లేదు కానీ మనల్ని డివాస్టేషన్ చేస్తున్నాయి. అది మనం గ్రహిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ వీ నీడ్ టు డూ టు మెయింటైన్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అండ్ సాఫ్ట్ నేచర్. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా వరకు బెనిఫిషియల్గా మారుతాం. థ్యాంక్ యూ. నా పేరు రామ్ ప్రభు, నా ఏజ్ 72. నేను రిటైర్డ్ మేనేజర్ హెచ్పిసిఎల్ సోషల్ యాక్టివిస్ట్. ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, అలాగే మీడియా, స్మార్ట్ టీవీల గురించి వ్యక్తిగతంగా కూడా నేను చాలా బాధపడుతున్నాను. కారణం ఏంటంటే ఒక 30-40 ఏళ్ళ క్రితం ఫ్యామిలీలోని అందరూ కలిపి చక్కగా ఒక సాయంత్రం అయిందంటే ఆ కార్యక్రమం ఏదో చూసుకొని ఓ నాలుగు రకాలుగా అనుకొని చేసుకొని చక్కగా ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో చూస్తుంటే పిల్ల ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఓ తల్లి ఒక ఫోన్ చూసుకుంటున్నారు, తండ్రి ఒక ఫోన్ చూసుకుంటున్నారు, పిల్లలు ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటారు. దానివల్ల ఫ్యామిలీ రిలేషన్స్ ఇంటర్నల్గా దెబ్బతింటాయి. ఎవరేంటో తెలియదు, ఎవరేం చేస్తున్నారో తెలియదు. అంతేకాకుండా ముఖ్యంగా యూత్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వానికి సైడ్ ఎఫెక్ట్లు అవుతున్నాయి. ఎందుకంటే ఎంత మంచి జరుగుతుందో ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల, టీవీల వల్ల అంత చెడు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎంతగా డెవలప్ అయిపోయిందంటే వాళ్ళకి తెలియని విషయాలు, లైంగిక విషయాలన్నీ కూడా తెలియని విషయాలు చెప్పి దానికి లోటుపాట్లు కూడా తెలియని గవర్నమెంట్ కూడా దీని మీద ఈ ప్రోన్ వీడియోలు చూడడం వల్ల యూత్ విపరీతంగా పాడైపోతుంది. ఒక పక్క యూత్ ఎలాగా పాడైపోతుంది, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఫ్యామిలీ లేడీస్ ఈ కొత్తగా వస్తున్న సీరియల్స్లోని ప్రతి సీరియల్లోని కూడా ప్రతి ఆడావిడ కూడా విలన్ కింద చూపిస్తున్నారు. ఓ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఓ మంచి చెప్పాలి కానీ ఓ చెడు చేస్తే ప్రతి ఆడవాళ్ళు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్లు ప్రతి సీరియల్లోని ప్రతి దానికి ఒక ఆడావిడికి 2 హస్బెండ్స్, ఫ్లాష్ బ్యాక్లోని ఏదో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్. దానివల్ల ఏంటి యువతరం తెలుసుకున్నది ఏంటి, దీనివల్ల ఏంటి ప్రయోజనం, దాన్ని అలాగా రేటింగ్ కోసం ఎలా చూస్తున్నారో ఈ ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే గోల. మధ్యాహ్నం లేడీస్కి పొద్దున 12 గంటలకి వంట చేయడం దగ్గర నుంచి మొత్తం వంట పనులు మానేసి ఎవరింటికి చుట్టాలు వచ్చినా సరే మాట్లాడుకోకుండా చేయకుండా సీరియల్ అయిపోయిన తర్వాత కూడా చూడడం వల్ల చాలా ఇబ్బంది. ఎవరింటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది.
దాని నుంచి ఏంటంటే దీని మీద కంట్రోల్ లేకుండా పోయింది. అంతే కదా, అశ్లీలత కూడా సినిమాల్లో ఎంత ఎక్కువ ఉందో, స్మార్ట్ టీవీలో ఎంత ఎక్కువ ఉందో, అలాగే టీవీ సీరియల్లో కూడా అశ్లీలమైన సీరియల్ చూపించి ఏంటి మాట్లాడుతారు, విపరీతమైన అశ్లీలత చూపిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి అసలు పట్టించుకోవడం మానేశారు. ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, ఎవరో నలుగురు, అదే పల్లెటూరులో ఉంటే పూర్వం అయితే మా చిన్నప్పుడు ఎక్కడైనా ఉంటే ఒక రచ్చబండి నుండి రచ్చబండి నలుగురు కూర్చునేవారు, మంచి చెడ్డ మాట్లాడుకునేవారు, చక్కగా రేడియోలో వార్తలు వచ్చేవి, పేపర్ వినేవారు, చూసేవారు. ఇప్పుడు అదేం లేదు, ఎవరి బతుకాలు. దానివల్ల ఏంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇంకా జరుగుతున్నాయి. దాని గురించి విపరీతంగా ఖండిస్తున్నాను. ఓ సీనియర్గా దీన్ని ఖండిస్తూ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. డెఫినెట్గానండి. ఏంటంటే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఒబేసిటీ పెరిగిపోతుంది, జనాల్లోని ఒబేసిటీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. ఇంకోటి, తిన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిండి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఆ టీవీ చూసుకొని ఉండడం వల్ల ఏం వండుతున్నారో వండి ఆడవాళ్ళకి తెలియలేదు, తిన్న వాళ్ళకి కూడా తెలియలేదు. ఏదో తినేసి మెల్లిగా నవిలి తినవలసి పోయి జోరుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. దాన్ని కూడా విపరీతంగా ఖండిస్తున్నాను. వ్యసనంగా మారిన సెల్ ఫోన్ వినియోగం, పెరుగుతున్న నిద్రలేమి సమస్యలు, బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు వీరేంద్ర యాదవ్. నేను ఒక సోషల్ వర్కర్ని. ఈరోజు స్మార్ట్ ఫోన్ల వల్ల యువత ఈరోజు పెడద్రోవ పడుతుందని చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే అనారోగ్య పాలవుతున్నారని కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ముఖ్యంగా ఈరోజు భర్త అయితే భార్యను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, భార్య అయితే భర్తను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులను కూడా వారి యొక్క క్రమశిక్షణలో ఎదిగినటువంటి పిల్లలు కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్లకి బలైపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణ రాహిత్యం. ఎందుకంటే పిల్లలకి ఫోన్ల ద్వారా కూడా వారు ప్రసార మాంద్యాల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ఉంటాయి. కొన్ని అనాలోచనలతో కూడినటువంటి పరిస్థితులు కూడా వాటిని అంటే కేంద్రీకరించే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రత్యేకించి న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ ఇటువంటివన్నీ తలెత్తుతున్నటువంటి విషయాన్ని మరి సైంటిస్టులు చెప్తున్నప్పటికీ కూడా మరి ఫోన్ని అవాయిడ్ చేయటం లేదు. అంటే తినే సమయంలో కూడా వారికి ఫోన్ పక్కన ఉంటేనే కానీ, అంటే కూరగా ఎలాగైతే మనం అన్నం భోజనం చేస్తామో ఆ విధంగా కూర పక్కన ఉంటేనే కానీ అన్నం తినలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఒక ఎక్స్ట్రా కూర కింద ఈ స్మార్ట్ ఫోన్లు కూడా పెట్టుకోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఫోన్ వాడొద్దని కాదు, ఫోన్ ఈరోజు ప్రపంచంలో అనేక రకమైనటువంటి విషయాలను వెల్లడి చేస్తూ విషయాలను తెలుసుకునే ఒక మంచి ఒక శక్తానుసారమైనటువంటి అదొక ప్రసారం చేసే ఒక స్మార్ట్ ఫోను అన్ని విధాల ఉపయోగమే. అయినప్పటికీ కూడా ఎంత ఉపయోగం అంతే అనర్థం అని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున స్మార్ట్ ఫోన్లకి పిల్లలు బలైపోతున్నారు. ఈరోజు వైబ్రేషన్స్, ఈరోజు వాతావరణం వేయడం వల్ల బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే స్మార్ట్ టీవీల ద్వారా అంటే భర్తలు కూడా మరి భార్యలకి కానీ పిల్లలకి కానీ అడ్వైజ్ ఇవ్వటం, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి క్రమశిక్షణ మరి ఈ విధమైనటువంటి క్రమశిక్షణలోకి నడిపించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా బలైపోతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా చూడలేనటువంటి అనేక రకమైనటువంటి చెడు వ్యసనాలు, మంటలు వ్యాపిస్తున్నాయి, మరి బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించాలని నేను ఈ విధంగా యువతకి పిలుపునిస్తాను. అంటే ప్రధానంగా ప్రతి మనిషికి కూడా సగటున 8 గంటల నిద్ర ఉండాలండి. మరి ఈరోజు చూసుకున్నట్టయితే రాత్రి 10 గంటలకి ఫోన్ ఎవరి దగ్గరైనా మొబైల్ నెంబర్ ఉంటే కనుక రాత్రి 10 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకు కూడా చూస్తే కూడా ఆన్లైన్లోనే కనిపిస్తూ ఉన్నారు. అంటే అంత బిజీ అయిపోయారు. అంటే భర్తకి భార్య ఏదైనా అవసరం అయితే కూడా మీకు మీరే చేసుకోండి, మాకు ఫోన్ ఇంపార్టెంట్ అనేటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా మరి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గమనించలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటివి మరి పక్కద్రోవ పట్టించినటువంటి ఈ ప్రసారం ఏవైతే ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయమని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా కోరుండి కష్టాలు తెచ్చుకుంటున్నారండి. ఈరోజు ఆస్తమా వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఈరోజు మెంటల్ డిసార్డర్స్ అవుతున్నారు, ఈరోజు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఫోన్ల ద్వారా. కనుక ప్రతి ఒక్కరు కూడా ఫోన్ మాట్లాడొద్దని కాదు, సమయాన్ని బట్టి మీకు ఏదైతే స్టేటస్ ఉందో స్టేటస్లో పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి మనిషికి కూడా 8 గంటల నిద్ర ఉండాలి. ఈ నిద్ర ప్రతి ఒక్కరికి కూడా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. మరి షార్ట్ పీరియడ్లో ఈరోజు కానీ చూస్తే కనుక యువత మరి బళ్ళు మీద అంటే బైకుల మీద డ్రైవ్ చేస్తూ కూడా ఈ ఫోన్లు పట్టుకొని మాట్లాడడం, అలాగే
తండ్రి పిల్లల్ని కానీ వెనకాతల బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తే కూడా తండ్రి ఏం చెప్తున్నాడో కూడా వినలేని పరిస్థితుల్లో తండ్రి వెనకాతల కూర్చొని స్మార్ట్ ఫోన్లు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అంటే దీని ద్వారా మంచి కన్నా చెడు ఎక్కువ వ్యాపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్లో పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ నిద్ర కానీ ఎడ్యుకేషనల్ కెరీర్ కానీ ఏ విధంగా అయినా ఒక ఫిజికల్గా వాళ్ళు ఆడాల్సిన టైంలో కూడా వాళ్ళు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి సొసైటీలో బ్యాడ్ ఎఫెక్ట్సే కానీ గుడ్ కంటే బ్యాడే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బ్యాడ్ ఎక్కువ నేర్చుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో స్మార్ట్ ఫోన్లకి పిల్లలకి సర్టన్ ఏజ్ వరకు స్మార్ట్ ఫోన్ అనేది ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ముద్దు గొల్ది ఇచ్చేస్తుంటారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అన్నం తినదు పిల్లలు అప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు నవ్ డేస్. సో అది తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించుకొని దీనివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ పిల్లలకి ఏ విధంగా ఫ్యూచర్లో ఉంటుందని సుదీర్ఘంగా ఆలోచించి స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వకుండా చూడాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది. పిల్లలకి అన్నం తినాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఒక లంచంలా చూస్తున్నారు పేరెంట్స్. స్మార్ట్ ఫోన్ ఇచ్చి లంచం కింద చూసి తమ పనులు తమ ఈజీనెస్ కోసం స్మార్ట్ ఫోన్ ఒక విధంగా తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. సో దీన్ని పరిగణలో తీసుకుని తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళకి కొద్ది కష్టం అవ్వచ్చు. ఏ విషయంలో అయినా పిల్లల్ని ఓదార్చడంలో కానీ లేకపోతే వాళ్ళ సంరక్షణకి కొద్ది కష్టపడవచ్చు. కొద్ది కష్టం ఎక్కువ అవుతుంది. బట్ స్మార్ట్ ఫోన్లు కానీ స్మార్ట్ టీవీలు కానీ పిల్లలకి అందుబాటులో లేకుండా ఉంటే బాగుంటుంది. సర్టన్ ఏజ్ వరకు అలవాటు పడిపోయారు. బట్ వాళ్ళకి అది ఒక విధంగా సమయాన్ని టైం పాస్ చేయడం కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. బట్ పిల్లలకి మాత్రం టైం పాస్ కాదు, వాళ్ళ సర్టన్ కెరీర్లో గోల్ రీచ్ అయ్యే వరకు వాళ్ళు వీటి దూరంగా ఉండాలి. యువత అండ్ పిల్లలు వీటికి దూరంగా ఉండాలి సర్టన్ ఏజ్ వరకు. వాళ్ళ కెరీర్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్కి వాడచ్చు. సర్టన్ అవర్స్ పెట్టుకుని వాడడం తప్పలేదు. బట్ నౌడేస్ అది కూడా కావాలి. బట్ జ్ఞానపరంగా కావాలి. అంటే అవసరానికి అనుగుణంగా వాడాలి. బట్ అవసరం లేకుండా అలవాటు అయిపోయింది. ఒక డిసీజ్ లైక్ ఖాళీ ఉండకుండా ఫోన్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తున్నారు. సో దీన్ని తగ్గిస్తే బాగుంటుంది. ఈ టైంని మానసిక లేకపోతే ఫిజికల్గా వాడుకోవచ్చు వాళ్ళు ఈ టైంని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక విధంగా వేస్ట్ చేస్తున్నారు. అవసరం మేరకు ఏదైనా యూజ్ చేస్తే అది బాగోదు, అతిగా ఉంటుంది. సో కరెక్ట్గా వాడి సదుపయోగం చేసుకుంటారని స్మార్ట్ ఫోన్ని దురుపయోగం చేసుకోకుండా ఉంటారని పేరెంట్స్కి, పిల్లలకి, యువతకి మనవి. నమస్కారం అండి. మరి ఈరోజు టెలిఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి పనిని మనం ఈ ఫోన్ ద్వారానే వినియోగించుకుంటున్నాం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకేమైందంటే మనీ ట్రాన్సాక్షన్ కూడా ఆల్మోస్ట్ మనం ఫోన్ ద్వారానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం మామూలుగా ఇదివరకు న్యూస్ పేపర్లు చదవడం లేదా పేపర్లు చదవడం అట్లాంటివి చేసేవారు. రీడింగ్ హ్యాబిట్ అనేది చాలామందికి పోయింది. కేవలం స్మార్ట్ ఫోన్లో ఏది వస్తుందో మెసేజ్లు వాటిని చూసుకునేసరికి సమయం అంతా గడిచిపోతుంది. ఏ పని లేనప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్నే అటు ఇటుగా చూడడం అనేది బాగా అలవాటైపోయింది. జీవితంలో పిల్లలకైతే మరీ దారుణం ఈ పరిస్థితులు. వాళ్ళు షార్ట్స్ చూడడమే కాకుండా రకరకాలైనటువంటి గేమింగ్ యాప్స్కి వారు అందరూ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు. మా పిల్లలతో సైతం చాలామంది నేను చూస్తున్నాను. ప్రతి క్షణం కూడా ఇదే పని మీద ఉంటున్నారు. సో పిల్లలందరూ కూడా ఈ రకంగా ఉండడం వల్ల వారి విద్యా ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. వాళ్ళు ఆలోచించేటటువంటి శక్తి అనేది సన్నగిల్లిపోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇది మరింత విషమ పరిణామాలు దారితీస్తుంది. ఏఐ అనేది రావడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం వల్ల ఇంకా చులకన అయిపోయినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో మనం యాప్స్ చూసేటప్పుడు, అందులోని మనకి వాట్సాప్ చూసేటప్పుడు కూడా ఏఐకి సంబంధించినటువంటి యాప్ కూడా మనకు అందులో లభ్యమవుతుంది. అంటే పలానా వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి గురించి కానీ లేదా ఆ సమాచారం కానీ ఇమీడియట్గా మనకి ఫోన్లోని ఏఐ ద్వారా దానికి లభ్యమైపోతుండడం వల్ల మనిషి మానసికంగా ఆలోచించడం అనేది మర్చిపోతున్నాడు. దీనివల్ల ఆలోచన శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషిలోని చురుకుదనం అనేది కూడా తగ్గిపోద్ది. చాలామంది మైల్డ్ అయిపోతున్నారు. కంటి చూపు అనేది సన్నగిల్లుతుంది.
మరి నరాలు కూడా చాలా వరకు వీక్నెస్ అనేది వస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో మరి మనం చూసినట్టయితే ప్రతి పని కూడా మరి ఫోన్ తోటి లింకప్ అయి ఉండడం వల్ల మరి పద్ధతి తప్పడం లేదు. దీన్ని మనం ఎలాగైనా కూడా కొంతవరకు నియంత్రించుకోగలగాలి, తగ్గించే ప్రయత్నం అనేది చేయాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంతో పాటు మనకి టీవీల్లో కూడా యాప్లు కూడా ప్రస్తుతం ఇమీడియట్గా టీవీలో కూడా స్మార్ట్ టీవీల్లో కూడా మనం ఈ యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నావు కానీ లేదంటే రకరకాలైనటువంటి యాప్స్ కానీ అన్నీ కూడా దానికి కనెక్ట్ అయి ఉండడం వల్ల టీవీని కూడా నిరంతరం చూస్తూనే ఉంటున్నారు. సీరియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనప్పటికీ దానికి ఎడిక్ట్ అయిపోయినటువంటి జనాలు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ మానసిక ఒత్తిళ్ళు బాగా పెరిగిపోతాయి. నిద్రలేమి అనేది మనిషిలో చాలా ఎక్కువైపోతుంది. నిద్ర పట్టడం లేదు. ఇమీడియట్గా ఎప్పుడైనా కూడా ఫోన్ చూడాలనే ఉద్దేశంతో చాలామంది చూస్తూ ఉంటున్నారు. మనం అర్ధరాత్రి మధ్యలో లేచి కూడా ఏదైనా మెసేజెస్ వచ్చాయనే ఒక ఒపీనియన్తో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా మనిషి అభివృద్ధికి చాలా దెబ్బతీస్తున్నాయి. ఎక్సర్సైజ్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఎక్సర్సైజ్ చేసినా కూడా టెలిఫోన్ చూసి ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే టీవీ చూసి ఎక్సర్సైజ్ చేయడం ఇలాగే చేస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా వారు అభివృద్ధి చెందాలని చెప్పి దానిపైన దృష్టి కేంద్రీకరించట్లేదు. ఫుడ్ ఐటమ్స్ కూడా కేవలం టీవీల్లో చూసి దాని ద్వారా వంటకాలు చేయడం, దాంట్లోనే రకరకాలైనటువంటి ఈ కల్తీ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం ఎప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ వినియోగాన్ని, వాడకాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదని చెప్పి మనకి వైద్యులు కూడా సూచిస్తున్నారు. మానసిక సమస్యలు తలెత్తడానికి కూడా ఇది కారణం. భార్యాభర్తల మధ్య ఎక్కువగా సత్సంబంధాలు తగ్గిపోవడానికి, అదేవిధంగా వారు గొడవలు పడడానికి కూడా ఈ సెల్ ఫోన్లు కారణం అవుతున్నాయి. అదేవిధంగా ఇటీవల మనం చూసాం, పిల్లలు కూడా ఆ సెల్ ఫోను, ల్యాప్టాప్ లేకపోతే ఉండట్లేదు. పేరెంట్స్ ఎంత నిరోధిస్తున్నప్పటికీ, దాన్ని ఎంత అడ్డు చెప్తున్నప్పటికీ దాని మీద రియాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగి వారిని హత్యలు చేసేటటువంటి సంఘటనలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాము. మరి ఇలాంటి సంఘటనలన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ సెల్ ఫోన్ వాడకాన్ని ఆల్మోస్ట్ తగ్గించగలగాలి. స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంత మనం ఆరోగ్యవంతులం కాగలుగుతాము. రాబోయేటటువంటి రోజుల్లో మరి ఈ పరిస్థితి మరింత విషమంగా ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని తల్లిదండ్రులు పిల్లలు కోపపడకుండా వారిని సముదాయిస్తూ చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నట్టయితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్లో కూడా స్మార్ట్ బోర్డులు అనేవి ఏర్పాటు చేశారు. టీచర్లు కూడా స్మార్ట్ ఫోన్ చూసుకుంటున్నారు. సో అటువంటి పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. కోవిడ్ టైంలోనే ఎక్కువగా మనకి ఈ ఫోన్ వినియోగం, ఆన్లైన్ ఇదంతా మనకు బాగా ఎక్కువగా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ దానిపైన అలవాటు పడిపోయి దానిపైన దృష్టి పెడుతున్నారు. కాబట్టి స్మార్ట్ బోర్డ్స్ కూడా టీవీ ఏదో స్కూల్స్లో స్మార్ట్ బోర్డ్స్ పెట్టారు, బాగా అభివృద్ధి చెందింది, డిజిటలైజేషన్ అయింది అనుకుంటున్నాం. కానీ ఆ స్క్రీన్ని మనం ఎన్నిసార్లు చూస్తే అంత కళ్ళుకి స్ట్రెయిన్ అవుతుంది, ఆ ఎఫెక్ట్ మనపైన చూపిస్తుంది. రేడియేషన్ కూడా విపరీతంగా మనకు ఉంది. ఈ రేడియేషన్ ఉండడం వల్ల ఇప్పుడు పక్షులు కూడా సక్రమంగా మనకి ఎగరడం లేదు. వీటన్నిటిని మన పరిగణలోకి తీసుకుని మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా రాబోయే తరం మంచి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం, స్మార్ట్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం తగ్గించుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఒక సామాజిక విశ్లేషకుడిగా ఈ సూచన మీరందరూ కూడా పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలతో మీ సన్మూర్తి. నమస్కారం. నా పేరు ఎంటీ రాజు. ఫోన్లు ఎంత తక్కువగా వాడకం చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే దీనివల్ల బంధాలు, బంధుత్వాలు తగ్గిపోతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు ఈ సెల్ చూడడం వల్ల చాలా మంచిది, లేకపోతే ఇది కొద్దిగా వినియోగం అవుతుందని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. నాతో సహా చెప్తున్నాను, సెల్ ఫోను వాడకం తగ్గించండి, వాడండి కానీ తక్కువ. ఎందుకంటే దీనివల్ల బిజినెస్ చేయలేకపోతున్నాం, రకరకాల జాబులకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది చాలామంది వెహికల్స్ మీద వెళ్తూ కూడా ఫోన్ మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ప్రమాదం కూడా. అందుకని ఇది ఎంత తగ్గిస్తే అంత మంచిదని నా అభిప్రాయం అండి. నమస్తే సార్, ఉంటాను. వ్యసనంగా మారిన సెల్ ఫోన్ వినియోగం, పెరుగుతున్న నిద్రలేమి సమస్యలు, బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.